మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. రెండు కీలక అంశాలపైన చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. వైపు శంకర్ గౌడ్ మృతి అంశంతో పాటుగా మంత్రుల బృందంతో చర్చించాల్సిన అంశాలపైన కూడా ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల జేఏసీ చర్చించింది. అసలు ఏం చర్చింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది తెలుసుకుందాం. ప్రస్తుతం జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డిని ఒకసారి వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, ఎలాంటి చర్చ జరిగింది, ఈ రెండు అంశాలపైన ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? చర్చ అనేది ఇప్పుడు 10 గంటలకు జరుగుతుంది, ఇంకా చర్చ జరగలేదు. జేఏసీ మీటింగ్ పెట్టుకున్నాం. జేఏసీలో నిర్దిష్టంగా ఇవాళ కార్మికులకు న్యాయం జరగాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గతంలోనే మేనిఫెస్టోలో పెట్టిండ్రు, 2.5 సంవత్సరాలు అయిపోయినా చేయలేదు. గత సంవత్సరం కూడా చర్చలు జరిగిన తర్వాత ఆపి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఇవాళ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ మేము జేఏసీ నోటీస్ ఇచ్చి 40 రోజులైంది. 40 రోజులైనా పిలవకపోవడం వల్ల సమ్మెకు పోతే 30 గంటలు దాటకముందే 4 అఘాయిత్యం చేసుకున్నారు. ఇవాళ శంకర్ గౌడ్ చనిపోవడం జరిగింది. ఇంకొక ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు లింగారెడ్డి. ఇద్దరికేమో అనుకోకుండా కొంతమంది దగ్గరుండి అగ్గిపుల్ల తీయడం వల్ల బతికిపోవడం జరిగింది. కాబట్టి ఇది దారుణమైన పరిస్థితి. ఇది చూసిన తర్వాతనే ఇవాళ ప్రభుత్వం చర్చలకు పిలిచిందని మేము భావిస్తున్నాం. ముందే పిలిచి ఉంటే ఇవి జరిగేటి కాదు. రెండవది, ఇచ్చిన వాగ్దానాల మీద ఇవాళ మీరే చెప్పారు కదా, 4 అంశాలు 32 అంశాలు మేము పెడితే 4 ప్రధాన అంశాలను ఇవాళ ప్రభుత్వంలో విలీనం అనేది మీరు చేస్తున్నారు. గతంలో చట్టం చేసాను, అపాయింటెడ్ అయితే అయిపోతుంది. రెండోది, ఆర్థిక నష్టం కూడా మీకు ఏముండదు. మహాలక్ష్మి పథకానికి మాకు రావాల్సిన ఇప్పటికే 469 కోట్లు మాకు ఇంకా బాకీ ఉన్నారు. రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, పెట్టుబడి లేదు. ఇవన్నీ మాకు రావాల్సినవి ఉన్నాయి. అవే కాకుండా ఈ 350 కోట్లు పర్ మంత్ ఇస్తా అన్న దాంట్లో కూడా ఇప్పుడు చెప్పిన కదా 469 ఉన్నాయని చెప్పి అవి ఇస్తూ ఆ 350 కోట్లు మీరే పెట్టుకుంటే జీతాలు వెళ్తాయి, మాకు కూడా ఇబ్బంది ఉండదు, మీకు ఇంకా వేరే ఆర్థిక పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి కొత్త ఎయిర్ బస్, ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, వాటి మీద కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి నివృత్తి చేయాలి. హైదరాబాద్లో విల్లింగ్ అడిగిన వాళ్ళని ఎవరిని కూడా పంపించద్దు. ఇప్పటి వరకు వచ్చినాయి అయిపోయింది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ విధానం అనేది బంద్ చేసి ఇవాళ రెగ్యులర్ ప్రాతిపదికన ఆర్టీసీలో ఉండాలి. ఆ బస్సులు ప్రభుత్వం యాజమాన్యం కొనాలి. హైదరాబాద్లో పాపులేషన్ 1,35,00,000 పాపులేషన్ ఉంది. ఇలా బెంగళూరు చూసుకున్నట్టుంటే అక్కడ 6 నుంచి 7,000 బస్సులు ఉన్నాయి. ఇక్కడ 2,250 ఉన్నాయి. కాబట్టి ఇంకా కొత్త ఆర్గ్యుమెంటేషన్ రూట్లకు కూడా 2,000 బస్సులు తీసుకొచ్చి ఈ కార్మికులను కాపాడి ప్రజలకి రవాణా సౌకర్యం అందించాలి. రెండోది, ప్రభుత్వం కూడా కీలకంగా చెప్తున్నాడు. 29 అంశాలపైన మేము ఆల్రెడీ పాజిటివ్గా ఉన్నాం, 3 అంశాల విషయంలోనే కొంత సమయం కావాలని చెప్పి కార్మిక సంఘాలను అడిగినట్లు కూడా చెప్తున్నారు. అది నిజమేనా? ఈ 3 అంశాల మీద కూడా ఈరోజు చర్చల్లో ఈ పీఠముడి వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ మంత్రి గారు మొదటి నుంచి ప్రమాణ స్వీకారం అదే చెప్తా ఉన్నారు. కొత్త మాటలు కాదు, అవి కరెక్ట్ కాదని చెప్పినాము. ఏది కూడా కూర్చొని మాట్లాడి ఒక సమస్య కూడా చర్చ అనేది జరగాలి. ఇద్దరి మధ్యన మేము మాట్లాడుకున్నట్టుగా జరగాలి. అది జరగలేదు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇవాళ పిలిచినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా మేనేజ్మెంట్ పరిధిలో ఉన్నాయని వాళ్ళు ఇష్టం, అవి చిన్న చేయాలి. మెయిన్గా యూనియన్లు లేకపోవడం వల్ల ఇవాళ అరాచ్మెంట్ ఎక్కువై మేనేజ్మెంట్ అప్పర్ హ్యాండ్ అయిపోయి నిర్బంధంలో చెప్పితే కార్మికులు ఆందోళన ఉన్నారు. రెండోది, సమ్మె వచ్చి 2 రోజులైంది. మీరు పిఆర్సీలు ఇవ్వలేదు, వాళ్ళకి పిఆర్సీలు రావాలి. కూలి చేసిన కూలి సంఘానికి జీతం ఇవ్వాలి కదా, అవి లేవు. రెండోది, నమ్మకం లేదు. జాబ్ గ్యారంటీ చీటికి మాటికి, స్టాఫ్ తక్కువ ఉంది. చిన్నదానికి పెద్దదానికి సస్పెన్షన్లు ఎక్కువైపోయినాయి. 8 గంటలు చేసిన 16-18 గంటలు చేసే పరిస్థితి వచ్చింది. వచ్చినాక కూడా సమ్మెకు పోతే నిన్న పోలీసు వాళ్ళు చూసారు కదా, ఇలా చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళకి టెంట్లు ఇవ్వద్దు అని చెప్పి ఒక ఎస్ఐ చేసిన దుర్మార్గం. ఇవాళ రాజ్యాంగం ప్రకారం ఉందా? చట్టాలు ఉన్నాయా? ఇవాళ సమ్మె చేసుకునే హక్కు మాకు లేదా? నిరసన తెలిపే హక్కు లేదా? టెంట్ వేసుకొని మాట్లాడే హక్కు ట్రేడ్ యూనియన్లకు లేదా? ఇవన్నీ ఉన్న తర్వాత ఈ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేసింది? అంటే వాళ్ళు చేయడం వల్లనే కార్మికులు ఏమన్నారు, ఇలా నిర్బంధం పోలీసు వాళ్ళు ఉండనిస్తారు, ఏదో అవుతుందేమో, మా ఉద్యోగాలు ఉంటాయో ఉండవో, మా బతుకులు ఎట్లా, ఇల్లు లేదు, జాగా లేదు, పిల్లలు ఉంటారు అనేటువంటి అభద్రతా భావంతో నేను అఘాయిత్యం చేసుకున్నాడు. అటువంటి పునరావృతం కావచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవంగా తెలుసుకోవాలి. అసలు పోలీసుల్లో జులివేంది, ఏం చేసినామని మేము ఎవరినన్నా ఆపితే పట్టుకోవాలి, ఎవరినన్నా ధ్వంసం చేస్తే పట్టుకోవాలి. నువ్వు లాయల్ ఎంప్లాయ్ పోతున్నప్పుడు మేము ఆపితే నువ్వు పట్టుకోవాలి, కేసులు పెట్టాలి. అది కూడా కొట్టలేదు. నిన్న కొట్టిండ్రు, తిట్టిండ్రు, వ్యాన్లు పెట్టిండ్రు, హంగామా చేసిండ్రు, బెదిరించిండ్రు, కేసులు పెట్టిండ్రు, ఇవన్నీ కూడా చేసిండ్రు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం చేయాలి. మేము చర్చల దృష్టిలో కూడా మాట్లాడతాం. ఇవన్నీ పోయి స్పష్టమైన హామీ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ సమ్మె నివారణ చర్యలు చేపట్టి ఇచ్చిన మాట మీద నిలబడి దీనికి తప్పకుండా ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకొని చేయాలంటున్నాం. లేకపోతే కార్మికులు ఆందోళన ఉంటుంది, సమ్మె కంటిన్యూ అవుతుంది. శంకర్ గౌడ్ ఇప్పటికే మృతి చెందాడు. కొంత వరంగల్లో కూడా ఆందోళన నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ విషయంలో జేఏసీ
స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మంత్రుల ముందు ఈ విషయం పైన ఎలాంటి ప్రతిపాదన పెట్టబోతుంది? ఇవాళ శంకర్ గౌడ్ కుటుంబానికి అన్యాయం జరిగింది, బీద కుటుంబం కాబట్టి వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ వాళ్ళ కుటుంబం చాలా చిన్నది, అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు. అట్లా వాళ్ళు ఏడ్చుకుంటా నిన్న చూస్తే చాలా బాధ ఉంది, ఇల్లు లేదు. కాబట్టి వాళ్ళకి ఆర్థిక సాయం గవర్నమెంట్ చేయాలి పెద్ద మొత్తంలో, ఏదో చేతులు దులుపుకునేది కాకుండా మేము 2 కోట్లు డిమాండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. 2 కోట్లన్నా ఇస్తే వాళ్ళు బాగుపడతారు. రెండోది వేరే వాళ్ళు అట్లా చేసుకోకుండా కూడా ఉండాలి. కాబట్టి యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి దీనికి. ఇప్పుడు ఈ చావులకు కానీ వీటికి కానీ బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యందే. అటువంటి పునరావృతం కావద్దని చెప్పి కోరుకుంటున్నాం. కావద్దంటే మీరు నిర్దిష్టంగా మనస్ఫూర్తిగా సమ్మె నివారణ చర్యలు చేపట్టి స్పష్టమైన హామీలు ఇవ్వండి. జేఏసీగా మా చాలా ప్రశ్నలు సంధించేది ఉంది, వాటికి జవాబు చెప్పండి, పరిష్కార మార్గం కనుగొందామని. మాకు బేసజానాలు లేవు, ప్రభుత్వం అంటే వ్యతిరేకత లేదు. పరిష్కారం కావాలి, సంస్థ పరిరక్షణ ఉండాలి, కార్మిక సంక్షేమం ఉండాలి, సమస్యల పరిష్కారం కావాలని మీ ద్వారా కోరుతా ఉన్నా. చర్చలకు వెళ్తున్న నేపథ్యంలో సూటిగా ప్రభుత్వానికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? షూట్గా ఏం లేదు, మేము వెళ్తున్నాము, మీరు ఆహ్వానించడం అనేది కాకుండా దీన్ని పరిష్కారం చేస్తాము, ఇవాళ పరిష్కారం చేసి పంపిస్తామనే దిశగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నా. సో ఖచ్చితంగా చర్చలకు వెళ్తున్న సందర్భంగా ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగానే ముందుకు వెళ్లాలంటూ కూడా జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు శంకర్ గౌడ్ డ్రైవర్ మృతి చెందిన నేపథ్యంలో, ఆత్మహత్య పాల్పడ్డ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న అంశాలు, ఈ 2 అంశాలపైన కూడా మంత్రులతో చర్చించేందుకు జేఏసీ నేతలు వెళ్తున్నారు. అత్యవసర సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి చర్చల అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. జేఏసీ నేతలు అటు వరంగల్కు కూడా మంత్రులతో చర్చలు జరిగిన అనంతరం కూడా వరంగల్కు వెళ్లాలనే యోచనలో జేఏసీ నేతలు ఉన్న నేపథ్యంలో ఈరోజు చర్చల్లో సమ్మె పైన ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందా? 3 కీలక అంశాలపైన చర్చకు జరుపుతున్న నేపథ్యంలో వాటిపైన పీఠమూడి వీడుతుందా? సమ్మె విషయంలో ఆర్టీసీ జేఏసీ ఎలా ముందుకు వెళ్తుందనేది మరికొద్దిసేపట్లో తేలే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ విద్యానగర్ నుంచి జేఏసీ కార్యాలయం నుంచి, యూనియన్ కార్యాలయం నుంచి జేఏసీ నేతలు సచివాలయంలోని మంత్రుల బృందం చర్చలకైతే వెళ్తున్నారు. చర్చల అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.